విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారిని సగౌరవంగా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాల్లో కూడా రేపు 14వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి మండలాధ్యక్షులు, అదేవిధంగా గ్రామ శాఖలు, వివిధ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ వీరి యొక్క ఆధ్వర్యంలో మన నియోజకవర్గం నుండి ఎంతమంది వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అయినవెల్లి, అంబాజీపేట, గన్నవరం ఈ 3 మండలాల్లో కూడా మీటింగు ఏర్పాటు చేసి ఆ 3 మండలాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరితోటి చర్చించి ఒక కొలిక్కి రావడం జరిగింది. ఫైనల్గా మామిడికుదురు మండలం ఈరోజు ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గత 11 సంవత్సరాల వ్యవధిలో ఎన్నో కష్టాలు పడి ఎన్నో పోరాటాలు చేసి మన జన సైనికులైనటువంటి మన నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మీరు పడినటువంటి కష్టానికి ఫలితంగా మనం ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. గతంలో మనం పోరాటం చేసాం, ప్రశ్నించారు. మన నాయకుడు ప్రశ్నించే స్థాయి నుంచి పరిపాలించే స్థాయికి వచ్చారు. ఈ సందర్భంలో గతంలో చేసుకున్న మన ఆవిర్భావ సభల కంటే ఇప్పుడు ఈ సంవత్సరం చేసుకునే ఆవిర్భావ సభ ఎంతో ఘనంగా, గొప్పగా, విజయోత్సవ సభగా చేయాలనే ఉద్దేశంతో మన నియోజకవర్గం నుండి అత్యధికంగా జనం తరలి వెళ్ళి ఆ సభను జయప్రదం చేయాలని మీ అందరిని కోరడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ఉత్తరాంధ్ర పరిశీలకులు చంద్రమోహన్ గారు కూడా వచ్చారు. అంతేకాకుండా మనం ఆ సభకు వెళ్ళేటప్పుడు ఒక క్రమశిక్షణతో మన నాయకుడికి ఏ విధమైనటువంటి చెడ్డ పేరు రాకుండా, ఏ విధమైనటువంటి అంటే జన సైనికులు ఈ విధంగా ఉంటారా అనే రీతిలో మనం ఒక క్రమశిక్షణతో వెళ్ళి ఏ విధంగా అయితే మనం సంతోషంగా వెళ్ళి ఆ సభని జయప్రదం చేస్తామో అదే విధంగా మరలా తిరిగి రావాలని మీ అందరికీ మనవి చేస్తూ తప్పనిసరిగా మన ఆవిర్భావ సభను విజయోత్సవ సభ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.